నమస్కారం. రైతు కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో గొర్రెలు మేకల పెంపకం ఒకటి. ఒకప్పుడు గొర్రెలు మేకల పెంపకం అనేది కేవలం యాదవులు మాత్రమే చేపట్టేవారు. విస్తృత పద్ధతిలో ఆరుబయట పెంపకం ఇబ్బందిగా మారుతున్న తరుణంలో ఇప్పుడు వీటి పెంపకం వాణిజ్యం రూపుని సంతరించుకుంది. అన్ని వర్గాల ఔత్సాహిక రైతులు ఇప్పుడు వీటిని సాంద్ర పద్ధతిలో పెంచుతున్నారు. ఇప్పుడు వర్షాకాలం, జీవాలకు ఒక రకంగా చెప్పాలంటే గడ్డు కాలమే. అందుకే వర్షాకాలంలో గొర్రెలు మేకలు యాజమాన్య పద్ధతులు అనే అంశంపై తమ విలువైన సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో ఉన్నారు వెటర్నరీ సైన్స్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ రఘునందన్ రావు. వారిని అడిగి విషయాల్ని తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. సార్, వర్షాకాలంలో ఈ గొర్రెలు మేకలకి చాలా ప్రభావం ఉందంటారు. ఎలాంటి ప్రభావం ఉంటుంది, వాటి గురించి కాస్త వివరించి. అవునండి, ఈ గొర్రెలు మేకల పెంపకం మీద తప్పకుండా అన్ని కాలాల ప్రభావం వేరువేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలం యొక్క ఇప్పుడు మనం వర్షాకాలంలో ఉన్నాం కాబట్టి మరి వర్షాకాలం ప్రభావం కూడా ఎలా ఉంటుందో మరి మనం గమనిద్దాం. ఇప్పుడు వర్షాకాలంలో చూస్తున్నాము, ఇప్పుడు కూడా ఇంతకుముందు కూడా చాలా హెవీగా వర్షం పడింది. మరి ఇట్లాంటి వర్షాలు ఉన్నప్పుడు గొర్రెలకు కానీ మేకలకు కానీ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అయితే ఓవరాల్గా చూసినట్లయితే వర్షాకాలము అన్ని కాలాల కంటే కూడా అనువైన కాలం. ఎందుకంటే మరి ఈ వర్షాకాలంలో మనకి గొర్రెలకు కానీ మేకలకు కానీ సరిపోయినంత పచ్చిగడ్డి అందుబాటులో ఉంటుంది. మరి తాగడానికి కూడా పరిశుభ్రమైన నీరు కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా చూసినట్లయితే మనం ఈ వర్షాకాలం అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని రకాల జాగ్రత్తలు మాత్రం తప్పకుండా రైతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ వర్షాకాలంలో మరి పరిశుభ్రత లేకపోవడం కానీ, మరి గొర్రెల్ని 2-3 రోజుల తరబడి కూడా వర్షాలు ఉండడం వల్ల రైతులు మరి బయటికి మేతకు గ్రీజింగ్ కోసం తీసుకెళ్ళలేకపోవడం కానీ మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా చిన్నపిల్లల్లో మరి వర్షాల వల్ల చలి కూడా ఎక్కువైపోయి వర్షంలో తడవడం వల్ల వాటికి అనేక రకాలైన ఈ శ్వాసకోశ వ్యాధులు రావడం, మరి ఇంకా విరోచనాలు కానీ ఇలాంటి, అంటే నేల ఎప్పుడు పొడిగా లేకుండా తడిగా ఉండడం వల్ల మరి వాటి యొక్క ఈ జీర్ణ సంబంధమైన వివిధ రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాకాలం యొక్క ప్రభావం ఒక రకంగా మంచిగా ఉన్నప్పటికీ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే కానీ మనం వీటి యొక్క పోషణ బాగుంటుందని చెప్పొచ్చు. సార్, ముందుగా వాటికి కావాల్సింది అంటే గృహ వసతి కదా, వాటికి పాకలు ఎట్లా నిర్మించుకోవాలి? ఇప్పుడు వర్షాకాలం దృష్టిలో పెట్టి చూసినట్లయితే తప్పకుండా వర్షం నీరు నుంచి వీటికి రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వర్షాకాలంలో గృహాల నిర్మాణం చూసినట్లయితే తప్పకుండా కంప్లీట్గా, అంటే వీటి మీద ఎలాంటి వర్షం పడకుండా, ముఖ్యంగా రాత్రుల సమయంలో మనం చూసిన ఊళ్ళల్లో గ్రామాల్లో ఈ గొర్రెల కాపులు ఎవరు కూడా షెడ్లు నిర్మించారు. మరి అలా నిర్మించకపోవడం వల్ల ఈ చిన్న పిల్లలు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎవరైతే కమర్షియల్గా వీటిని గొర్రెల ఫారాలను చేపట్టారో వారు తప్పకుండా మంచి గొర్రెల అంటే ఈ పాకలు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ పాకని వాళ్ళకున్న ప్లేస్లో ఒక మూలగా కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఇంకా నిర్మించినట్లయితే ఈ వరద నీరు ఆ షెడ్లలోకి రాకుండా ఉంటుంది. ఇంకా ఈ వర్షాకాలంలో ఎక్కువగా అంటే తొందరగా తడి ఆరదు కాబట్టి లోపలంతా బురద అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బురద కాకుండా ఉండడానికి తప్పకుండా వాళ్ళు మొరంతో అంటే నేలను చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది రైతు తెలియకుండా ముందే వాళ్ళు గచ్చు నిర్మించుకుంటారు, అంటే సిమెంట్ కాంక్రీట్ కానీ లేక నాపరాలతో ముందే వేసేసుకుంటారు. అలా వేయడం వల్ల ఈ సీజన్లో తొందరగా తడి ఆరదు కాబట్టి వాళ్ళు మొరంతోటే కనుక వేసుకుంటూ ఉండాలి. ఈ మొరం కూడా ఎప్పుడైతే ఇంకా నేల పరిశుభ్రంగా లేదో అప్పుడు తప్పకుండా ఇంకొక పొర వేస్తూ ఉంటేనే నేల పరిశుభ్రంగా ఉంటుంది. ఇంకా పాకల యొక్క పైకప్పు కూడా లీకేజ్ లేకుండా ఉండాలండి. పైన రేకులు వేసుకోవచ్చు, లేక తాటాకులతో కానీ మరి గడ్డితో కానీ తక్కువ ఖర్చుతో పాకలు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పాక యొక్క ఎత్తు చూసినట్లయితే మధ్యలో 8 నుంచి 10-12 ఫీట్ల అంటే అడుగుల ఎత్తు ఉండాలి. పాక యొక్క అంటే మన చివరిలో చూసినప్పుడు 6 నుంచి 8 అడుగుల ఎత్తు కనుక ఉన్నట్లయితే వీటికి షెడ్ నిర్మాణం సరిగా ఉంటుందండి. ఇంకా పాకల్లో కూడా ఈ వర్షాకాలంలో అంటే మోతాదుకు మించి ఎక్కువగా ఉంచకూడదు. అంటే ఒక చదరపు మీటర్ స్థలంలో మనం ఒక పెద్ద గొర్రెను కానీ పెద్ద మేకను కానీ ఉంచవచ్చు. అంటే 100 చదరపు మీటర్ స్థలం ఉన్నట్లయితే అందులో 100 గొర్రెలు మాత్రమే ఉంచాలి. అలా కాకుండా ఎక్కువ ఉంచినట్లయితే కూడా మరి ఈ వర్షాకాలంలో అనేకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ విధంగా పాకలు నిర్మించేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే సార్, కొత్తగా ప్రారంభించే వారికి అంటే ఈ సెషన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి అనుకూలంగా ఉంటుందా, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జీవాలను ఎంపిక చేసుకోవాలి? మరి వర్షాకాలం చాలా మంది అంటే సంవత్సరం పొడుగునా కూడా ఎవరో కొద్దిమంది రైతులు ఏదో ఒక సీజన్లో మరి ఈ గొర్రెల పెంపకాన్ని ప్రారంభిస్తూనే ఉంటారు. వర్షాకాలంలో కూడా మరి గొర్రెల పెంపకాన్ని చేపట్టవచ్చు. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంత మనం చెప్పుకున్నట్లుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి షెడ్లలో కనుక పరిశుభ్రత ఉంచుకోవడం, ముఖ్యంగా
ఈ 3 నెలల వయసు నుంచి సంవత్సరం వయసు ఉన్న గొర్రె పిల్లల్ని ఎంపిక చేసుకోవాలి. 3 నెలల కన్నా తక్కువ ఉన్న పిల్లల్ని కనుక అంటే ఎవరైనా ప్రారంభించే వాళ్ళు ఈ 3 నెలల కన్నా తక్కువ ఉన్న పిల్లల్ని కనుక వాళ్ళు కొనుగోలు చేసినట్లయితే మరి ఈ వర్షాలకు తట్టుకోలేక చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా పెద్ద మేకలను అంటే 3 నెలల నుంచి అంత ఒక వయసుకు అంతకన్నా పెద్ద ఉన్న వాటిని ఎన్నుకోవాలి. ఆ ప్రాంతానికి సరిపోయిన జాతిని మాత్రమే ఎన్నుకోవాలండి. అంటే చాలామంది అవగాహన లేకుండా కూడా చాలామంది రైతులు విదేశీ జాతులు, ఇప్పుడు విదేశీ జాతులు చూసిన మనకు ర్యాంబులెట్ అని, కార్డేల్ అని ఇలాంటి జాతులు ఎన్నుకోవడం వల్ల సరైన వాళ్ళకి యాజమాన్య లోపం వల్ల కావచ్చు, మరి ఇతర కారణాల వల్ల కూడా అవి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మన ప్రాంతానికి అనువైన గొర్రెలు, ప్రాంతానికి తట్టుకునేంటి గొర్రెలు కానీ మేకలు కానీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గొర్రెల్లో చూసినట్లయితే అండి ఈ ప్రారంభించే వాళ్ళు ఎవరైనా కూడా డెక్కని జాతి గొర్రెలు కానీ మరి నెల్లూరు జాతి గొర్రెలతో ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మరి మేకల్లో చూసినట్లయితే మరి మన ప్రాంతీయంగా ఉండే ప్రాంతీయ మేకలు కానీ అంటే నాటు మన లోకల్గా లభించే మౌముల జాతి మేకలు అంటాం. ఈ మేకలను కానీ లేక ఉస్మానాబాదీ మేకలు లేక సిరోహి మేకలు అంటాము, బార్బరీ జాతి, ఇవన్నీ కూడా పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. కానీ ముఖ్యంగా మన ప్రాంతాన్ని చూసినట్లయితే ఈ ఉస్మానాబాదీ మేకలు కానీ మరి లోకల్ జాతి మేకలతో కనుక ప్రారంభించినట్లయితే వాటికి అంటే ప్రారంభంలో ఎలాంటి ఒడిదుడుకు లేకుండా కూడా ప్రారంభించుకోవచ్చు. ఒకసారి వారికి కొంత అనుభవం వచ్చిన తర్వాత ఇంకా విదేశీ జాతులు కానీ మరి ఏ జాతులు కూడా వెళ్ళొచ్చు అండి. అయితే వర్షాకాలంలో వీటి పోషణ ఎట్లా ఉండాలి, పశుగ్రాసాలు ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు వర్షాకాలంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పచ్చిగడ్డికి కొదవ ఉండదండి. అంటే ఇది ఒక ముఖ్యమైన పాయింట్ ఇక్కడ. అంటే పెరిగే గొర్రెలన్నీ కూడా మరి వర్షాకాలంలో వాటికి సరిపోయినంత పచ్చిగడ్డి ఉన్న పచ్చిగడ్డిని వాటికి అందుబాటులో ఉండేట్టుగా వాటికి పెంచుకోవడం చూడాలి. ఇంకా ఈ పచ్చిగడ్డిని కూడా ప్లాన్ ప్రకారం పెంచుకోవాలి. అంటే ఇప్పుడు పచ్చిగడ్డి వర్షాకాలంలో ఎక్కువగా వచ్చిన పచ్చిగడ్డిని కూడా నిల్వ చేసుకొని మరి పచ్చిగడ్డి లేని కాలాలు అంటే మరి శీతాకాలం కావచ్చు, ఇంకా మరి ముఖ్యంగా వేసవి కాలంలో పచ్చిగడ్డి కొరత ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గొర్రెలకు సరిపడా పచ్చిగడ్డిని పండించుకోవాలి. ఇంకా ఎక్కువగా ఉన్న గడ్డిని మనం నిల్వ చేసుకొని వేసవి కాలాన్ని కూడా వాటికి మేపేట్లుగా చూసుకోవాలి. ఇంకా ఒక ఎకరం భూమిలో 30 నుంచి 40 వరకు గొర్రెలు కానీ మేకలు కానీ పెంచుకోవచ్చు అండి. అంటే ఒక ఎకరం భూమిలో పండించే పశుగ్రాసాలతోటి మనం ఒక 30 నుంచి 40 వరకు గొర్రెలు మేకలు పెంచుకోవచ్చు. సుమారుగా 3 ఎకరాల భూమి ఉన్నట్లయితే 100 నుంచి 120 మేకలు గొర్రెలు పెంచుకోవచ్చు అండి. ఇది అంటే 30 మేకలు అనేది ఒక ఎకనామికల్గా ప్రాఫిటబుల్ యూనిట్ కాదు. కాబట్టి కనీసం తక్కువ 100 గొర్రెలు ఉంటే కానీ ఒక కుటుంబం నడవడానికి సరిపోతుంది. కాబట్టి ఒక 3 ఎకరాల భూమిలో పండించిన పశుగ్రాసంతో మనం మేకలు కానీ గొర్రెలు కానీ పెంచుకోవచ్చు. అయితే ఈ 3 ఎకరాల్లో కూడా మరి పశుగ్రాసాలు చాలా రకాల పశుగ్రాసాలు ఉంటాయి. ఈ వర్షాకాలం ప్రారంభానికి ముందే మే నెలలోనే మనం ఉన్న భూమిని మంచిగా దున్నుకొని దాంట్లో ఈ బహువార్షికాలైన మన నేపియర్ వెరైటీస్ చాలా ఉన్నాయండి. కో4 కానీ APBN1 ఇలాంటి. అంటే చాలామంది రైతులు ప్రశ్నలు అడుగుతుంటారు, గొర్రెలకు ప్రత్యేకంగా ఏమైనా మరి పశుగ్రాసాలు ఉంటాయా ఈ సీజన్లో అని. ఈ గొర్రెలకు మేకలకు ప్రత్యేకంగా పశుగ్రాసాలు అంటూ ఏమీ ఉండవు. మనకు ఆవులకు కానీ గేదెలకు పెట్టేటువంటి పశుగ్రాసాలనే వాటిని కనుక సరైన సమయంలో అంటే లేత దశలో అవునండి ఇలా నుంచి మనం వాటిని పశుగ్రాసాలను పెంచుకోవచ్చు. ఇంకా ఈ పశుగ్రాసాల్లో కూడా మరి APBN1 అంటే పప్పు జాతి పశుగ్రాసాలు అంటాం, గడ్డి జాతి పశుగ్రాసాలు, ఈ రెండింటిని కూడా మనం కలిపి వాటికి మేపాల్సి ఉంటుంది. అయితే దానా మేపడం అనేది ఖరీదైన పని కాబట్టి మరి ఎప్పుడైతే పచ్చి పశుగ్రాసాలు ఉన్నాయో అవసరమంత పశుగ్రాసాలని వాటి కడుపు నిండా వాటికి మేపుతూ తక్కువ ఏవైనా మేకల్లో కానీ గొర్రెల్లో కానీ పెరుగుదల లేకుంటే మాత్రమే మనం వాటికి దానాన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. అవునండి. సరే, అయితే భవిష్యత్ పశుగ్రాసాల కోసం ఎలా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి? అంటే సైలేజీ ఇలాంటివి ఉన్నాయి కదా, వాటి గురించి అవునండి. ఇప్పుడు పశుగ్రాసాలు మనం అంతా చెప్పుకున్నట్టు మరి ఈ సీజన్లో ఎక్కువగా పశుగ్రాసాలు లభ్యమవుతాయి. కాబట్టి కొన్ని రకాల పశుగ్రాసాలని ఫ్యూచర్ కోసం నిల్వ చేసుకోవచ్చు. దాంట్లో ముఖ్యం అంటే సైలేజ్ అనేది ముఖ్యమండి. అంటే ఈ నేపియర్ గడ్డి కానీ మరి జొన్న, మొక్కజొన్న, సజ్జ ఇలాంటి పశుగ్రాసాలను అధికంగా పెంచుకొని వాటిని సైలేజ్ అంటే మాగుడి గడ్డి అంటాం. మామిడి అంటే నేలలో కానీ మరి బ్యాగుల్లో కానీ వాళ్ళ బ్యాగులు చేస్తున్నారు. దాంట్లో ఈ పశుగ్రాసాన్ని ముక్కలుగా నరికి దాంట్లో గాలి చొరబడకుండా ప్యాక్ చేసి పెట్టినట్లయితే అది ఎన్ని రోజులు, 1 సంవత్సరం వరకు కూడా పాడైపోకుండా నిల్వ ఉంటుందండి. సో దాంట్లో గాలి చొరబడినంత వరకు అది పశుగ్రాసం పాడైపోకుండా ఉంటుంది. కాబట్టి వేసవి కాలంలో మరి సైలేజ్ని ప్రతి పశువుకి 1 నుంచి 2 కిలోల వరకు కూడా మనం ప్రతి గొర్రెకి కానీ మేకకు కానీ మేపి అలా కూడా మనం ప్రత్యేకంగా చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా ఉన్న గడ్డిని కూడా ఎండు చొప్ప అంటే ఈ పప్పు జాతి పశుగ్రాసాలు ఉంటాయి, ముఖ్యంగా పిల్లి పెసర, అలసందలు అంటే బొబ్బెలు ఇలాంటి పశుగ్రాసాలను అధికంగా పండించుకొని వాటిని డ్రై చేసి అంటే ఎండబెట్టి నిల్వ చేసుకుంటే కూడా
వేసవి కాలంలో మంచి పోషక పదార్థాలను మనం ఎండుగడ్డిగా మేపుకోవచ్చు అండి వీటికి. సరే, ఇందాక మనం సైలేజ్ గురించి మాట్లాడుకున్నాం. అయితే అజోలా ఎలా తయారు చేసుకోవాలి, దాని గురించి పశుగ్రాసాన్ని ఈ రోజుల్లో అజోలా గురించి కూడా రైతులకు మంచి అవగాహన ఉందండి. అంటే ఎలా పెంచుకోవాలనేది గురించి రైతు ఇప్పుడు ఈ అజోలాని కూడా పశుగ్రాసంతో పాటు పెంచుకోవచ్చు. అజోలా తయారు చేసుకోవడానికి 9 నుంచి 12 ఇంచుల లోతున్న మనకు ఒక పిట్లు లాంటిది ఉంటే సరిపోతుంది. పొడవు వెడల్పు ఎంత అనేది కాకుండా ఒక 2 మీటర్లు నుంచి 3 మీటర్ల పొడవు, 1 మీటర్ వరకు 1-2 మీటర్ల వెడల్పు ఉంటే సరిపోతుంది. దీంట్లో 9 ఇంచుల వరకు 9 అంగుళాల వరకు మనం నీళ్లు లోతు ఉండాలి. దాంట్లో కొంత ఆవు పేడ, ఎర్రమట్టి, కొంచెం DAP 3 కలిపి వేసినట్లయితే వేసి కలిపేసిన తర్వాత దాని పై భాగంలో మనం అజోలా కల్చర్ ఎక్కడి నుంచి మా యూనివర్సిటీలో కూడా ఉంది, ఫ్రీగా ఇస్తాం మేము. అజోలా కల్చర్ తీసుకొచ్చి కనుక వేసినట్లయితే మనం ఇప్పుడు చెప్పిన సైజు కొలతలతో మనం వారానికి ఒక వారంలో మనకంటే 7 రోజులలో మనకి 3 నుంచి 5 కిలోల వరకు కూడా పశుగ్రాసం అంటే ఈ అజోలా పశుగ్రాసం వస్తుంది. ఈ అజోలా పశుగ్రాసం రోజుకి ఒక్కొక్క ఎనిమల్కి ఒక 6 కేజీల నుంచి 1 కిలో వరకు కూడా మనం పశువులకు, గొర్రెలకు, మేకలకు పెట్టుకోవచ్చు అండి. ఇది ఒక మంచి పశుగ్రాసం. దీంట్లో 30% వరకు కూడా ప్రోటీన్స్ ఉంటాయండి, మాంసకృతులు ఉంటాయి. కాబట్టి ఇది చాలా దానాన్ని మనం రిప్లేస్ చేసే విధంగా కంపల్సరీగా ఇవ్వాలా? కంపల్సరీ కాదు, ఎవరైనా రైతులకు ఇది చేసుకునే అవకాశం ఉండే వాళ్ళు మాత్రం ఇంట్లో ఎక్కువ ఖర్చు లేకుండానే మనం అజోలాను తయారు చేసుకుని వాటికి రోజు మేపుకోవచ్చు అండి. ఓకే సార్. అయితే వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. వీటికి ఎలాంటి వ్యాధులు వస్తాయి, వాటి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వర్షాకాలం అంటేనే మనకు గుర్తుకొచ్చేది వ్యాధులు. ఎందుకంటే అన్ని అంటు వ్యాధులు, అన్ని రకాల వ్యాధులు కూడా మరి వర్షాకాలంలో ప్రబలుతుంటాయి. కాబట్టి అన్ని రకాల వ్యాధులకు చర్యలు తీసుకోవాలంటే మనం ఈ వ్యాధులను కనుక మనము చూసినట్లయితే మరి వర్షాకాలంలో ముందు అంటే చిటుకు రోగం ముఖ్యంగా గొర్రెల్లో అయితే చాలా ప్రాణాంతకమైన వ్యాధి. అంటే ఈ చిటుకు రోగం రాకముందే అంటే వేసవికాలం చివరిలోనే మరి రైతులు తప్పకుండా ఈ చిటుకు రోగ వ్యాధి నివారణ టీకాలు వేసి ఉండాలి ఇప్పటికి. ఒకవేళ వేయని రైతులు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇమ్మీడియట్గా మరి ఈ చిటుక వ్యాధి నివారణ టీకాలు వేసుకోవాలండి. ఎందుకంటే ఈ వ్యాధి చాలా డేంజరస్, అంటే ప్రాణాంతకమైనది. ఈ వ్యాధి రాగానే మరి అన్ని పశువులు ఎక్కువ వరకు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిటుకు రోగ వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలి. ఇంకా ఇంతకాకుండా కొన్ని మేకలకు కానీ గొర్రెలకు కానీ గొంతు వాపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గొంతు వాపు వాటికి కూడా ఈ వ్యాధికి కూడా మరి నివారణ కోసం టీకా ఉంది. కాబట్టి రైతులు తప్పకుండా ఈ నివారణ టీకాలు వేయించుకోవాలి. ఇంకా గాలికుంటు వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. గాలికుంటు వ్యాధి అన్ని కాలాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ గాలికుంటు వ్యాధి నివారణ కూడా టీకాలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఎక్కువ వీటిలలో నివారణే ముఖ్యం చికిత్స కంటే. కాబట్టి రైతులు తప్పకుండా నివారణ మీదనే ఎక్కువ శ్రద్ధ చూపెట్టాలి. ఎందుకంటే ఒకవేళ చికిత్స వరకు వచ్చిన తర్వాత మరి చికిత్స చేయడం కూడా చాలా ఖరీదైన పని. కాబట్టి తప్పకుండా అన్ని వ్యాధులకు వీలైనంత వరకు ముందు జాగ్రత్తగా టీకాల కార్యక్రమాన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మరి ఈ వ్యాధులు రాకుండా అంటే మన పాకల్లో పరిశుభ్రంగా ఉండేట్లుగా చూసుకోవడం, ప్రతి వారానికి ఒకసారి మరి సున్నాన్ని కానీ మరి లేక ఫినాయిల్ ఇలాంటి వాళ్ళని చల్లుతూ క్రిమిసంహారక మందులు చల్లుతూ ఎప్పుడు నేల పొడిగా ఉండేట్లుగా చూసుకోవడం. మరి బయట నుంచి చల్లగాలులు రాకుండా చిన్న మరి గొర్రె పిల్లలు, మేకల్ని మనం సంరక్షించుకోవడం. ఈ విధంగా అన్ని రకాల కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం ఈ వ్యాధుల బారి నుంచి మనం వీటిని కొంతవరకు కాపాడుకోవచ్చు అండి. ఓకే సార్. అయితే గొర్రెలు, మేకల విషయంలో పరాన్న జీవుల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? వాటిని నిర్మూలించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా వీటికి పరాన్న జీవుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు గ్రామాల్లో రైతులు ఉదయాన్నే మేతకు తీసుకెళ్ళినప్పుడు ఈ వర్షాకాలం అయితే లేటుగా తీసుకెళ్ళాలి. అంటే ఉదయాన్నే 6 గంటలకే కాకుండా గడ్డి అంతా ఎండిపోయిన తర్వాత 8-9 గంటల తర్వాతనే మన బయటికి మేతకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ గడ్డిలో ఉండే నీటి బిందువుల నుంచి కొన్ని రకాలమైన క్రిములు ఈ పరాన్న జీవులు వాటి కడుపులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం అంటే వాటి ఈ పరాన్న జీవుల నిర్మూలన అనేది వాటిని గ్రేజింగ్ తీసుకెళ్లే టైం నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే లేట్గా తీసుకెళ్లడము. ఎండాకాలం అయితే ముందు తీసుకెళ్ళాలి వేసవి కాలంలో, కానీ వర్షాకాలంలో కానీ శీతాకాలంలో లేటుగా తీసుకెళ్లడం. ఇంకా వాటికి ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి తప్పకుండా ఈ నట్టల నివారణ మందులను తాగించుకోవడం. వీటికి ఏలిక పాములు కానీ బద్దె పురుగులు ఇలాంటి అనేక రకాలైన మరి అంతర్పరాన్న జీవులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి నివారణకి తప్పకుండా 3 నుంచి 4 నెలలకు ఒకసారి మరి ఈ నట్టల నివారణ మందులను అంటే ప్రతి తడవ మందులను మారుస్తూ వాటికి ఈ మందులను ఇప్పించడం తప్పకుండా చేయాలండి. అయితే ముఖ్యంగా రైతులు వాటి నట్టల నివారణ మందులు వేసేప్పుడు 5 నుంచి 10 గొర్రెల వరకు సుమారుగా పేడ శాంపుల్ని పరీక్షించుకొని డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆ తర్వాత ఎలాంటి నట్టలు ఉన్నాయో చూసి నిర్ధారణ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన వ్యాధిని ఈ మందును కనుక ఇచ్చినట్లయితే మనం కరెక్ట్గా ఎలాంటి నట్ట ఉందో అలాంటికి సంబంధించిన మందు ఇచ్చినట్టు అవుతుంది. అనవసర మందులను మనం తగ్గించుకోవచ్చండి.
ఇంకా ఇవే కాకుండా వీటికి బాహ్య పరాన్న జీవులు ఎక్కువగా ఉంటాయండి. మరి పేలు అనొచ్చు, గోమార్లు, ఇంకా ఇలాంటి అనేక రకాలైన మరి బాహ్య పరాన్న జీవులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వాటిని కూడా నిర్మూలించడం కోసం మరి బాహ్య పరాన్న నిర్మూలన మందులు, ఇంజక్షన్లు కానీ మరి వాటిపైన చేసే స్ప్రే చేసే మందులు ఉంటాయండి. వాటిని కూడా మరి వీటి గొర్రెల మీద పిచికారు చేయడం, అంతేకాకుండా షెడ్లలో అంటే నేల మీద, పాకల్లో కూడా ఈ బాహ్య నివారణ ఈ మందులను కూడా మరి స్ప్రే చేయడం, షెడ్లలో పరిశుభ్రంగా ఉండేట్టుగా చూసుకోవడం. తర్వాత వారు తీసిన పేడను, మలమూత్రాలను మరి షెడ్కు దూరంగా వేయడం వల్ల మరి ఈగలు, దోమలు అట్లాంటి వాటిని కూడా తగ్గించుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఈ 2 రకాలుగా మనం బాహ్య మరియు అంతర్పరాన్న జీవుల నివారణ చేసుకున్నట్లయితే ఇవి చాలా వరకు ఆరోగ్యంగా ఉంటాయండి. ఓకే సార్, అయితే గొర్రెలు, మేకల్లో పునరుత్పత్తి యాజమాన్య పద్ధతులు ఎలా చేపట్టాలి? ఇవి సకాలంలో ఈనాలంటే ఎలాంటి జాగ్రత్తలు అంటే ఇది రైతులు ముఖ్యంగా ఈ విషయం మీద చాలా దృష్టి పెట్టాలని. మరి వర్షాకాలంలో పచ్చిగడ్డి అందుబాటులో ఉంటుంది కాబట్టి వాటికి సరిపోయినంత తిన్నంత పచ్చిగడ్డిని, అంటే రోజుకు 4 నుంచి 5 కిలోల పచ్చిగడ్డి తింటాయండి. సో అవి ఇచ్చినట్లయితే అవి తప్పకుండా 1 సంవత్సరం నుంచి 14 నెలల లోపే అవి ఎదకొచ్చే అవకాశం ఉంటుంది. అలా రాకుండా ఉన్న వాటికి మరి అదనంగా కొంత ఖనిజ లవణ మిశ్రమాన్ని కానీ మరి విటమిన్స్ కానీ ఇలాంటివి ఇవ్వడం వల్ల కూడా అవి 12 నుంచి 14 నెలల వయసులో ఎదకొస్తుంటాయి, అంటే పుట్టిన తర్వాత వాటి యొక్క చూడి కాలం వచ్చేసి సుమారు 5 నెలలు ఉంటుంది. అంటే మనం తప్పకుండా మందులో ఒక 100 ఆడగొర్రెలు ఉన్నట్లయితే ఈ ఆడగొర్రెలు కూడా అన్ని 100 కూడా ఒకటేసారి ఎదకొచ్చి ఒకటేసారి చూలు కట్టి మరి ఒకేసారి ఈంతే దీన్ని సింక్రనైజేషన్ ఆఫ్ హీట్ అంటాం అనమాట. సో రైతులు ఇట్లాంటి దాని మీద దృష్టి పెట్టినట్లయితే మరి అన్ని ఒకసారి గొర్రెలు కడతాయి, అన్ని ఒకసారి ఈనుతాయి. ఈయన పిల్లలను కూడా ఒకేసారి సంరక్షణ చేసుకోవడం వల్ల మార్కెటింగ్ అప్పటికి కూడా మరి మగ గొర్రె మన పిల్లలు కానీ మరి మేక పిల్లలు కానీ ఒకటేసారి మార్కెటింగ్ చేసుకోవడం వల్ల రైతుకు లాభసాటిగా ఉంటుంది. అలా కాకుండా బ్రేకప్లు అంటే కొన్ని ఒకసారి అట్లా కట్టడం, ఈనడం చేయడం వల్ల మరి రైతుకు కొంచెం యాజమాన్యంలో ఎక్కువ శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా సింక్రనైజేషన్ ఆఫ్ హీట్ అనేది రైతు చేపట్టాలి. సో ఇలా రావాలంటే వాటికి మరి సరిపోయిన ఈ మినరల్ మిక్చర్స్ అంటే ఖనిజ లవణ మిశ్రమం కానీ మరి సరిపోయినంత ఆహార పదార్థాలు వాటికి ఇవ్వడం కానీ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సరే, అయితే గొర్రెలు, మేక పిల్లల విషయంలో ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ పిల్లల సంరక్షణ చాలా ముఖ్యం. మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా వీటికి తప్పకుండా వాతావరణం పొడిగా ఉండేట్లు చూసుకోవాలి. వీటికి రాత్రులు వీలైతే హీటర్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. చిన్న పిల్లలు కనుక ఎక్కువ ఉన్నట్లయితే అంటే పుట్టినప్పటి నుంచి కనీసం 2 నెలల నుంచి 2 నెలల వరకు కూడా అవసరమైతే రాత్రి సమయంలో వాటికి కొద్దిగా హీటర్స్ అంటే టెంపరేచర్స్ 30 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేట్టుగా చూసుకోవడం కోసం తప్పకుండా హీటర్స్ పెట్టుకోవడం. మరి నైట్ చలిగాలి లోపల రాకుండా చూసుకోవడం. వీటికి తప్పకుండా తల్లి నుంచి పుట్టగానే ఆ జున్ను పాలు కానీ మరి అట్లే 2 నుంచి 3 నెలల వరకు కూడా వాడికి సరిపోయినంత మరి తల్లి నుంచి పాలు వస్తున్నాయా లేదా అని చూసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలండి. ఇంకా వర్షాకాలంలో నేల ఎప్పుడు తడిగా ఉంటుంది కాబట్టి అలాంటి తడి నేల ఉండకుండా నేల పొడిగా ఆరేట్లుగా ముఖ్యంగా చిన్న పిల్లలు ఉండే దగ్గర మాత్రం నేల పొడిగా ఉండేట్లుగా చూసుకోవాలండి. ఇంకా అనేక రకాల వీటికి విరోచనాలు కానీ మరి ఇంకా టెటనస్ లాంటి వ్యాధులు కూడా ఈ పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి అవసరాన్ని బట్టి మరి ఏమైనా వ్యాధి కనబడినట్లయితే ఇమ్మీడియట్గా పశు వైద్యుని సంప్రదించి వాటి నివారణకి ఈ పిల్లల్లో జాగ్రత్త తీసుకోవడం, విరోచనాలు తగ్గించుకోవడం కోసం ఎప్పటికప్పుడు ఆ మలమూత్రాలను వాటిని పరీక్ష చేయించుకొని ప్రాబ్లం ఉన్నట్లయితే, డిసీజ్ ఉన్నట్లయితే వాటికి సంబంధించిన మరి వైద్యాన్ని ఇమ్మీడియట్గా చేపట్టడం, ఇలా తప్పకుండా చేస్తేనే కానీ పిల్లల్లో మోర్టాలిటీ తక్కువ ఉంటుందండి. పిల్లల్లో ఎక్కువగా మామూలుగా మోర్టాలిటీ అంటే చనిపోయే శాతం ఎక్కువ ఉంటుంది, పెద్దవాటిలో తక్కువ ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల మీద తప్పకుండా వర్షాకాలంలో రైతులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. నెగ్లెక్ట్ చేశారంటే మాత్రం పిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అయితే ఎలాంటి యాజమాన్య పద్ధతి ఈ వర్షాకాలంలో ప్రత్యేకంగా చేపట్టాలి? ఇప్పుడు వర్షాకాలం రాకముందే మరి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు అన్ని టీకాలు సకాలంలో టీకాలు వేయించుకోవడం కానీ మరి పశుగ్రాసాలు ముఖ్యంగా ఎవరైతే కమర్షియల్గా చేపడుతున్నారో వీరు తప్పకుండా 3 కాలాలకు సరిపోయేంత పశుగ్రాసాన్ని ఉంటుందా లేదా అన్నది ఎన్ష్యూర్ చేసుకోవడం. చాలామంది ఈ వర్షాకాలం ఒక పచ్చిగడ్డ చూసుకొని పెట్టేస్తారు, మరి వేసవికాలం వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు. కాబట్టి 3 కాలాలకు అంటే సంవత్సరం అంతా కూడా పశుగ్రాసం అందుబాటులో ఉండేట్టుగా మరి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం కానీ ఇంకా వీటన్నిటికీ ఎప్పటికప్పుడు ప్రతి నెల బరువులు తీసుకుంటూ ఉండాలండి. ఈ గొర్రెలు, మేకలు అంటే ఏ విధంగా పెరుగుతున్నాయి అవి మరి ప్రతిరోజు కూడా ఇవి సుమారు 100 గ్రాముల నుంచి 150 గ్రాములు కూడా బరువు పెరగాల్సిన అవసరం ఉంది. సో మరి ఆ మోతాదులో ఇవి బరువు పెరుగుతున్నాయా లేదా చూసుకోవడం కోసం అంటే సుమారు ఒక నెలలో 3 కిలోల వరకు పెరుగుతుంటాయి. మరి ఈ విధంగా పెరుగుతున్నాయా లేదా చూసుకోవడం, ఇంకా వాటికి ఎప్పటికప్పుడు నట్టల నివారణ మందులు వేసుకోవడం, ఇంకా వాటిని గుర్తించడం కోసం మరి ట్యాగింగ్స్ వేసుకోవడం, ఇంకా వీలైతే ఈ ఇన్సూరెన్స్ కూడా బీమా కూడా సౌకర్యం ఉంటుంది.
సో లోకల్ డాక్టర్ గారిని సంప్రదించి మరి బీమా కూడా చేసుకోవడం, తర్వాత ఈ పరిశుభ్రత పాటించుకోవడం, ఈ విధంగా మరి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మరి వర్షాకాలంలో కూడా ఈ గొర్రెల మేకల పెంపకాన్ని మరి లాభసాటిగా చేపట్టుకోవచ్చండి. ఇంకా రైతులు ఎవరికైనా మనం ఇక్కడ ఎక్కువ విషయాలు చర్చించలేం కాబట్టి ఇంకా ఏమైనా విషయాలు కావాలనుకుంటే రాజేంద్ర నగర్లోని మా పశు వైద్య కళాశాలకు వచ్చి మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము అన్ని విషయాలు కూడా చెప్తామండి. ఓకే సార్, చివరిగా లాభసాటి గొర్రెలు మేకల పెంపకానికి ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి, వాటి గురించి కొంచెం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా జాతి ఎన్నిక నుంచి ముఖ్యము. మంచి జాతిని ఎన్నుకోవాలి, మనకు సరిపోయే జాతిని మాత్రం ఎన్నుకోవాలి. అంటే అన్ని విదేశీ జాతులు కాకుండా మన ప్రాంతానికి అనుకూలమైన జాతిని ఎన్నుకోవడం, మరి వాటికి సరిపడా పచ్చి పశుగ్రాసాలను పెంచుకునేంత ల్యాండ్ అవసరం ఉండడం చూసుకోవడం, ఇంకా మరి మంచి షెడ్లను నిర్మించుకోవడం, షెడ్లలో కూడా సరిపోయినంత ఒక్కొక్క గొర్రెకు కానీ మేక కానీ మరి మేక పిల్లలకు కానీ సరిపోయినంత స్థలాన్ని కేటాయించడం, మరి వాటి తాగడానికి మంచి పరిశుభ్రమైన నీటిని అందించడం, మరి దానా కానీ మరి పశుగ్రాసాల కొరత లేకుండా చూసుకోవడం, అన్నింటికన్నా ముఖ్యంగా మంచి యాజమాన్య పద్ధతులు చేపట్టడం. అంటే ఎవరో వర్కర్స్ మీదనో అలా వదిలిపెట్టకుండా ఎవరైతే సొంతదారులు ఉన్నారో వారే స్వయంగా అన్ని కార్యక్రమాలను కనుక ఈ షీప్ ఫామ్ కానీ గోట్ ఫామ్ అన్ని పర్యవేక్షించుకున్నట్లయితే మరి అట్లాంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ గొర్రెల పెంపకం లాభసాటిగా ఉంటుంది. లేకుంటే ఇలాంటి కాలాలు అంటే వర్షాకాలంలో చలికాలంలో మరి పిల్లలు చనిపోతే వాళ్ళకు లాభసాటిగా ఉండదు. కాబట్టి ఈ విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటేనే గొర్రెల పెంపకం మేకల పెంపకము ఈ వర్షాకాలంలో లాభసాటిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు మాతో పంచుకున్నారు. చూశారుగా, ముఖ్యంగా వర్షాకాలంలో సన్నజీవాల ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ చూపాలి. అప్పుడే రైతులు తాము ఆశించిన ప్రతిఫలాన్ని పొందవచ్చని అంటున్నారు నిపుణులు. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.